ముకుంద ఆదర్శ్ మనసుతోనూ, జీవితంతోనూ ఆటలాడుకుంటుంది. అటు ఆదర్శే కాదు, కృష్ణ మురారిల జీవితాన్ని కూడా నాశనం చేసి పడేస్తుంది. ఆదర్శ్ రావడం ఇష్టం లేదు, ఆదర్శ్‌ని తీసుకురావద్దు అని కృష్ణకి, మురారికి ముందే చెప్పుంటే వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసుండరు కదా! ఆదర్శ్‌ని తీసుకొస్తాము అన్నప్పుడేమో కామ్‌గా ఉండి తీసుకురండి అన్నట్టు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని నమ్మించడం కోసం నాటకం అయితే ఆడింది. తీరా ఆదర్శ్ వచ్చిన తర్వాత ఆదర్శ్‌కి చుక్కలు చూపిస్తుంది. ప్రత్యక్షంగాను, పరోక్షంగాను దూరం పెట్టేసి, తన మనసుకి గాయమయ్యేలాగా మాట్లాడడము, చేష్టలు గాని అన్నీ అట్లనే ఉంటాయి. కానీ కృష్ణకైతే ముకుంద మీద పూర్తిగా అనుమానం వచ్చేసింది. కృష్ణ చూస్తుండగానే నా మొగుడు అన్నట్టు సేవ్ చేసుకొని ఉంటుంది ఫోన్‌లో. అది కాస్త చూసిన కృష్ణ డౌట్‌తో మురారి ఫోన్ అయితే చూస్తుంది. చూసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇంకా ముకుంద మురారిని మర్చిపోలేదు. ఇంకా తన మీదే ఆశలు పెట్టుకొని ఉంది. నా మొగుడు ఏంటి సేవ్ చేసుకోవడం చెండాలంగా, తన మనసులో తన ఆలోచనల్లోనూ ఇంకా ఆ పాడు బుద్ధులు పోలేదు అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. ఓవైపు మురారిని బెదిరిస్తూ ఉంటుంది ముకుంద. నువ్వేం చేస్తావో ఏమో నాకు తెలీదు. రేపు నైటు శోభనం. పాల గ్లాసు నేను లోపలికి వెళ్తే మరల తిరిగైతే రాను, ప్రాణాలతో ఉండను. నువ్వే ఏదో ఒకటి చేసి ఆదర్శ్‌ని ఇక్కడి నుంచి పంపించేయి. లేదంటే నేను చచ్చిపోవడానికైనా వెనకాడను అన్నట్టు మురారిని బెదిరిస్తుంది. ఇక మురారి ఏం చేస్తాడు ఈ ముకుంద విషయంలో? ఓవైపేమో కృష్ణతో సంతోషంగా గడపాలనుకుంటున్న మురారికి మనశ్శాంతి లేకుండా ఈ ముకుంద తన వింత ప్రవర్తనతో, చండాలమైన ప్రవర్తనతో ఇలా వేధిస్తూ ఉంది. మరి వీళ్ళ విషయంలో ముకుంద సమస్యకు కృష్ణ ఎలా పరిష్కారం చేయబోతుందనేది కమింగ్ ఎపిసోడ్స్‌లో చూద్దాం.